మావోయిస్ట్ పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జే అంటాం. పిఎల్జేల బెటాలియన్స్లో బెటాలియన్ నెంబర్ 1 వచ్చేసి హిడ్మా సారథ్యం వహిస్తూ ఉండేవాడు. ఆయన ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత బెటాలియన్ 2 కూడా యాక్టివ్ అయింది. బెటాలియన్ 2 కూడా బెటాలియన్ 1 కంటే కూడా ప్రమాదకరమైనదిగా, శక్తివంతమైనదిగా పోలీస్ అధికారులు చెప్తున్నారు. బెటాలియన్ 2 కమాండర్ పాపారావు ఇటీవల డిసెంబర్ 3న జరిగిన ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు. ఇందులో ఇంకొక కమాండర్, అతను కూడా చాలా ఇంపార్టెంట్ కమాండర్ అని చెప్తున్నారు. అతని పేరు వచ్చేసి వెల్లాల్ మొడియం చనిపోయాడు. కానీ ఆ టైంలో బెటాలియన్ 2కు సారథ్యం వహిస్తున్న, అంటే దానికి చీఫ్గా ఉన్న పాపారావు తప్పించుకుపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఆ ఇన్సిడెంట్లో డిసెంబర్ 3న జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు, 3 జవాన్లు చనిపోయారు, పోలీస్ జవాన్లు. అయితే ఇప్పుడు పోలీసులు పాపారావు కోసం పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. సో బస్తర్లో, అంటే ఛత్తీస్గఢ్లోని బస్తర్ లాంటి అటవీ ప్రాంతాల్లో కనీసం 3 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపుల్ని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఈ పోలీస్ క్యాంపులతో పాటు నిరంతరం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు. అంటే డ్రోన్ల సహాయంతో నిఘా కొనసాగుతోంది. అట్లాగే ఈ డ్రోన్లతో జరుపుతున్న నిఘా కార్యకలాపాలు, అట్లాగే ఇతర ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మానిటర్ చేస్తోంది. సో మనం ఇప్పుడు పాయింట్కి వద్దాం. అంటే పాపారావు గురించి మనం మాట్లాడుతున్నాం. సో బీజాపూర్, దంతెవాడ, సుక్మా ఈ ప్రాంతాల్లో బెటాలియన్ 1, 2 ఈ రెండింటికి చాలా ప్రాధాన్యం ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. ఇందులో హిడ్మా ఎన్కౌంటర్ కారణంగా బెటాలియన్ 1 చిన్నాభిన్నమైంది. బెటాలియన్ 1కు సంబంధించిన దాదాపు 45 మంది దాకా లొంగిపోయారు. కనుక ఆ బెటాలియన్ నిర్వీర్యమైనట్టుగా పోలీసుల అంచనా. ఇక మిగిలిన వాటిలో, అంటే సాయుధ యూనిట్స్లో సైనిక బలగాలు ఏవైతే ఉన్నాయో అందులో బెటాలియన్ 2కు సంబంధించిన గెరిల్లాలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ రకంగా ఎవరిపైన విరుచుకుపడతారో తెలియదని పోలీసులు ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఒకవైపేమో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం, కేంద్ర కమిటీ సభ్యుడు పలుజల వేణుగోపాల్ కానీ, అట్లాగే అదే సిసి సభ్యుడైన పుల్లూరు ప్రసాదరావు కానీ, అండ్ తక్కెలపల్లి వాసుదేవరావు కానీ, మరికొంతమంది ఈ మధ్యకాలంలో లొంగిపోయారు. అంటే సీనియర్లు అంతా లొంగిపోయారు. చాలామంది సీనియర్లు అంటే ఇంకా కొంతమంది ఉన్నారు. అయితే ఈ లొంగుబాటు వల్ల కానీ, పార్టీ సెక్రటరీ బసవరాజు ఎన్కౌంటర్ వల్ల కానీ పార్టీ పూర్తిగా అంటే అంతరించిపోయింది అని చెప్పే పరిస్థితులు ఏమి కనిపించట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన, అంటే అప్పటికి మావోయిస్ట్ పార్టీ లేదు, పీపుల్స్ వార్ గ్రూప్ కేంద్ర కమిటీ సభ్యులు నల్ల ఆదిరెడ్డి, శీలం నరేష్ అండ్ అది మన ఎర్రం సంతోష్ రెడ్డి, జగన్ అంటే శీలం నరేష్ అండ్ నల్ల ఆదిరెడ్డి అలియా శ్యామ్ అంటాం. ఈ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసినప్పుడు 1999 డిసెంబర్ 2న ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఇక ఆ పార్టీ పని అయిపోయిందని చెప్పారు. మావోయిస్ట్ పార్టీ పని అయిపోయింది, పీపుల్స్ వార్ పార్టీ పని అయిపోయింది. ఇక కేంద్ర కమిటీ సభ్యులు, అత్యంత కీలకమైన 3 సభ్యులు ఒకే ఎన్కౌంటర్లో చనిపోయిన కారణంగా ఇది పార్టీకి తీరని దెబ్బ అని, ఎదుర్కోలేని దెబ్బ అని రకరకాలుగా పోలీసులు దాన్ని అభివర్ణించారు ఆ ఎన్కౌంటర్ను. తీరా చూస్తే ఆ 3 చనిపోయిన తర్వాత కూడా చాలామంది చనిపోయారు. సుధాకర్ లాంటి వాళ్ళు నరసింహచలం అట్లాంటి వాళ్ళు చనిపోయారు. అండ్ మరొక సెంట్రల్ కమిటీ సభ్యులు మోడెం బాలకృష్ణ కావచ్చు, లేకపోతే కోస అంటాం కదా కట్టా సత్యారెడ్డి కావచ్చు, లేకపోతే రామచంద్ర రెడ్డి కావచ్చు, అటువంటి వాళ్ళు కూడా చనిపోయారు ఎన్కౌంటర్లలో. ఇప్పుడు చాలామంది లొంగిపోతున్నారు. ఓవైపు లొంగుబాట్లను చూస్తున్నాం, ఓవైపు ఎన్కౌంటర్లో చనిపోయిన ఘటనలు కూడా మనకు కనబడుతున్నాయి. ఆ పార్టీకి చెందిన, అంటే ఏదైతే
పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని అంటున్నాము. ఆ ఆర్మీకి సంబంధించిన దాంట్లో బెటాలియన్ 1 చాలా అత్యంత ప్రమాదకరమైనదిగా పోలీసులు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దానికి సంబంధించిన కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్తో ఇక అయిపోయింది అని మాట్లాడుతూ వచ్చారు. కానీ నవంబర్ 18 హిడ్మా ఎన్కౌంటర్ అయింది. బెటాలియన్ 1 ఇక పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయిందని చెప్పారు పోలీసులు. అయితే ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, బెటాలియన్ 2 కూడా ఇంపార్టెంటే, దానికి సంబంధించిన కమాండర్ పాపారావు మా చేతికి దొరకడం లేదు అని వాళ్ళు పాపారావు గురించి మాట్లాడుతున్నారు. సరే, పాపారావు ఏ రాష్ట్రానికి సంబంధించిన అంటే కొంతమంది తెలంగాణ అని చెప్తున్నారు, కొంతమంది ఛత్తీస్గఢ్ అని చెప్తున్నారు. ఏమైనా కావచ్చు. పాపారావు అనే ఇంకొక అగ్రనేత అంటే ఈ ఏవైతే మన సైనిక యూనిట్స్ ఉంటాయో, సాయుధ బలగాలు అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఆర్మ్డ్ యూనిట్స్, వీటికి సంబంధించిన వాటిలో బెటాలియన్ 1 and 2 ఇంపార్టెంట్ అయినప్పుడు బెటాలియన్ 2ను తుడిచిపెట్టే పనిలో వాళ్ళు ఉన్నారు. అయితే 18 మంది ఆ బెటాలియన్ 2కు సంబంధించిన వాళ్ళు చనిపోయారు. అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను నేను, వెల్లాల్ మోడియం తదితరులంతా. కానీ ఆ బెటాలియన్కు సారథ్యం వహిస్తున్న, నాయకత్వం వహిస్తున్న పాపారావు దొరకకపోవడం వల్ల ఆ బెటాలియన్ను మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉన్నట్టుగాను, అట్లాగే ఆ బెటాలియన్ పోలీసు బలగాలపైన దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగాను ఇప్పుడు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. కనుక ఇక్కడ సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది. ఆ ఇష్యూ ఏమిటంటే, మావోయిస్టు పార్టీ ఎప్పుడైతే అగ్రనేతలు చనిపోయినా ఇంకా కింది స్థాయిలో ఉన్న వాళ్ళు మళ్ళీ యాక్టివేట్ కావడం, కార్యకలాపాలు చేయడం, 16 రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరించడం వెనుక ఒకవేళ తమకు ప్రజల్లో బలం లేకపోతే, తమ సిద్ధాంతానికి బలం లేకపోతే తాము 16 రాష్ట్రాలకు ఎట్లా విస్తరించగలమని ఈ మధ్యనే పోలీసులకు లొంగిపోయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ చెప్పాడు, అలాస్ వికాస్. అనంత్ కథనం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళంతా సరెండర్ అవుతుండొచ్చు. అతనే చెప్పాడు, మేము సరెండర్ అయిపోయినా ఆ పార్టీలో ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు లేకపోలేదని చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తుంది ఏమిటి, పార్టీ సెక్రటరీ చనిపోయిన తర్వాత, బసవరాజ్ చనిపోయిన తర్వాత ఆ పార్టీ నిజంగా పూర్తిగా కింది స్థాయి వరకు కుంగిపోతుందని అనుకున్నారు. అండ్ ఎప్పుడైతే అక్టోబర్ 14, 15 ప్రాంతాల్లో మల్లజల కోటేశ్వరరావు, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు లాంటి వాళ్ళు దాదాపు 250-300 మందితో సహా సాయుధ లొంగుపాటు అంటే ఆయుధాలతో పాటు లొంగిపోయారు వాళ్ళు. కనుక ఇటువంటి క్యాడర్, మల్లజల కోటేశ్వరరావు చిన్న వ్యక్తే కాదు, ఆయన ఆ పార్టీకి సంబంధించిన పొలిట్ బ్యూరో మెంబర్. సో పొలిట్ బ్యూరో మెంబర్ లొంగిపోయిన తర్వాత ఇక పార్టీకి ఎవరు నడిపిస్తారు, సైనిక బలగాలను ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనే ఒక చర్చ జరుగుతోంది. పోలీసులు ఏంటంటే పిన్ పాయింట్గా అంటే ఎవరెవరు దాడులు చేసే అవకాశం ఉంది అండ్ ఎవరెవరు ఆ దాడులను గైడ్ చేసే అవకాశం ఉంది అని దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు మనకి పాపారావుకు సంబంధించిన విషయం బయటకు వచ్చింది. అదర్వైజ్ పాపారావు విషయం బయటకు వచ్చేది కాదు. పాపారావు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 2కు కమాండరే కాకుండా అందులో ఈ దాడులకు సంబంధించిన వాటిలో పోలీసు బలగాలపై దాడులు చేసిన వ్యవహారాల్లో అతను కూడా చాలా ముఖ్యమైన భూమిక పోషించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అండ్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీస్ యంత్రాంగం బెటాలియన్ 2ను నిర్మూలించడం ఎలా అనే దాంట్లో ఇప్పుడు వాళ్ళు అంటే ఆ పర్టికులర్ పాయింట్ పైన పోలీస్ యంత్రాంగం మొత్తంగా ఛత్తీస్గఢ్ పోలీస్ యంత్రాంగం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.